అన్న. అయితే ఈ రోజు ఉదయం మన అక్కడ అప్పన్న సింహాచలం టెంపుల్ లో ఒక ఘటన చోటు చేసుకుంది. 8 మంది చనిపోవడం జరిగింది. ఎలా చూడొచ్చు? చాలా బాధాకరమైన సంఘటన అండి. ఈ రోజు అక్కడ వైజాగ్ దగ్గర సింహాచలం ఈ రోజు చందనోత్సవ కార్యక్రమం అంట. ఇక భక్తులు రద్దీగా రావడం జరిగింది. అక్కడ అన్ని వాలంటీర్లు గానీ అంతా ఎప్పుడు జరగదు, అంతా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే అదే వానబడి ఆ గోడ 20 అడుగుల గోడ అంట, సిమెంట్ రాయి గోడ అంటది, బాగా నానిపోయి మరి ఆ గోడకి ఏదన్నా బరువు తగిలిందో లేకపోతే గోడకి ఏదైనా సపోర్ట్ ఏదైనా కట్టారో అది ముందు ఎంక్వైరీ చేయాలా. ఆ గోడ అలాగ కూలి ఇలాగ పబ్లిక్ మీద పట్టడం, భక్తుల మీద పట్టడం, 8 మంది చనిపోవడం, అది ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోవడం చాలా బాధాకరం. ఏదైనా కానీ ఈ రోజు గవర్నమెంట్ వెంటనే సీఎం గారు స్పందించారు. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే గాయపడ్డ వాళ్ళకి 3 లక్షలు ఇవ్వడం అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మెరుగైన వైద్యం ఇవ్వడం జరిగింది. అలాగే సెంట్రల్ కూడా పిఎంఓ నుంచి 2 లక్షలు చనిపోయిన వారి కుటుంబానికి 50,000 గాయపడ్డ వారి కుటుంబానికి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఈ గోడ ఎప్పుడు కట్టారు, ఈ గోడ కట్టిన కాంట్రాక్ట్ ఎవరు, మరి వాన పడితే పడిపోయే క్వాలిటీ తక్కువ గోడ కట్టారు కాబట్టి ముందు కాంట్రాక్టర్ ని లోపలేయాలా. ఇలాంటి చర్య మళ్ళా జరగకుండా దేవాలయాల దగ్గర కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని నేను కోరుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళిన భక్తులు ఏమంటున్నారంటే ఈ రోజు క్రౌడ్ ఎక్కువగా ఉంటదని, మేము ఎర్లీ మార్నింగ్ దర్శనానికి నైటే రావడం జరిగింది. లైన్ ఎక్కువగా ఉంది. ఇక్కడ చీకట్లో లైన్ ఉన్నా గానీ కనీసం లైట్లు కూడా అరేంజ్ చేయలేదు. దేవస్థానం కమిటీ గానీ అటు చాలా దారుణంగా వ్యవహరించారు. ఇది ఎంతవరకు చూడొచ్చు అన్న? దేవస్థానం ఎందుకు అట్లా? ఏదైనా కానీ భక్తుల నుంచి కూడా ఎంక్వైరీ తీసుకోవాలి ప్రభుత్వం. భక్తులను కూడా అడిగి అలాగే ఏం జరిగింది అనేది కూడా తీసుకోవాలా. అలాగే ఆ దేవస్థానం దగ్గర అంటే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తున్నారా లేదా, అన్ని కోణాల్లో కూడా భక్తుల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ విషయంలో దేవస్థానం వారు తప్పుంటే ఇమ్మీడియట్ గా వాళ్ళని సస్పెండ్ చేయాలి. అలాగే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని, గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం ఇవ్వాలా. అలాగే ఇలాంటి లోపాలు ప్రతి దేవాలయం, ఈరోజు చాలా దేవాలయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో, ప్రతి దేవాలయంలో కూడా ఇలాంటి లోపాలని సరిచూసుకొని ఆ దేవాదాయ శాఖ మంత్రి ఎవరున్నారో అతను వీటన్నిటికీ బాధ్యత వహించాలి. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. దేవాలయాల దగ్గర ఇలాంటి ఇదే భక్తులు చదువుతున్నారు కదా, మంచినీళ్ళు ఏదో కరెంట్ లేదు, ఏదో లైట్లు లేవని, ఇలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని, రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా భక్తులు మనోభావాలు దెబ్బతీయకుండా మీరు నడుచుకోవాలని నేను కోరుతున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ.